నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ గా ఎదుగుతున్న బీమా మార్కెట్ లో మన ఇండియా ఇప్పుడు ఒక పెద్ద స్టెప్ వేసింది. కేంద్ర కేబినెట్ ఒక చారిత్రక నిర్ణయాన్ని ఓకే చేసింది. అదే బీమా సెక్టార్ లో విదేశీ పెట్టుబడుల లిమిట్ ను ఏకంగా 100% పెంచడం. గతంలో 74% ఉన్న ఈ లిమిట్ పెంపు వల్ల గ్లోబల్ క్యాపిటల్ మన దేశంలోకి భారీగా రానుంది. దీని గోల్ ఒక్కటే, 2047 నాటికి అందరికీ బీమా. ఈ డెసిషన్ పాలసీదారులకు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది, ఆ వివరాలు చూద్దాం. ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్ కు ఇది ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. కేంద్ర కేబినెట్ తీసుకున్న డెసిషన్ తో బీమా సెక్టార్లో ఇకపై 100% విదేశీ పెట్టుబడులకు ఛాన్స్ దొరికింది. బీమా సెక్టార్ ను ఎక్స్పాండ్ చేయడం, మరింత మంది కొత్త గ్లోబల్ ప్లేయర్స్ ను ఈ రంగంలోకి తీసుకురావడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఈ ఆమోదం ద్వారా పాలసీదారులకు మెరుగైన ప్రొటెక్షన్ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా మెరుగైన కస్టమర్ సర్వీస్, ఫాస్ట్ గా క్లెయిమ్ సెటిల్మెంట్లు, హై క్వాలిటీ ప్రాడక్ట్ల లభ్యత ఉంటుంది. ఈ సెక్టార్లోకి మరింత గ్లోబల్ క్యాపిటల్ రావడం వలన దేశీయ కస్టమర్లకు అనేక ఆప్షన్స్ లభించి బీమా ఖర్చులు కూడా తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ చేంజెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యంలో భాగం. కొత్త కంపెనీలు ఈజీగా మార్కెట్లోకి రావడానికి క్యాపిటల్ అవసరాలను తగ్గించడం, అలాగే ఒకే లైసెన్స్ కింద అనేక ప్రోడక్ట్స్ ను అందించడానికి కేంద్ర లైసెన్సింగ్ సిస్టమ్ ను సెటప్ చేయడం వంటి మరిన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం డెవలపింగ్ కంట్రీస్ లో చైనా తర్వాత ఇండియా బీమా మార్కెట్ సెకండ్ లార్జెస్ట్. రాబోయే కొన్ని ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 5 బీమా దిగ్గజాల కంటే పెద్దదిగా ఎదిగే ఈ రంగంలో 100% ఎఫ్డీఐ డెసిషన్ భారతదేశాన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ హబ్ గా ఎదిగేందుకు దోహదపడుతుంది.